ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యతని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 2వ డివిజన్లోని పాండురంగాపురంలోని పర్యటించి ₹1 కోటి రూపాయలతో నిర్మించనున్న స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పాండురంగాపురం ఖమ్మం నగరానికి దూరంగా ఉండేదని నేడు కాలక్రమేణా అభివృద్ధి చెంది నగరంలోని కలిసిపోయిందని అన్నారు. 2, 3వ డివిజన్లలోని అవసరమైన అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు. కదం తొక్కగా క్షపాతి నీవంటూ కదిలింది ఎర్రదలం నీకు తోడు ప్రజలంతా కదం తొక్కగా కదిలింది ఖమ్మం జిల్లా నీకు అండగా కదిలింది ఖమ్మం జిల్లా నీకు తోడుగా. జిల్లాధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పెద్దలు డీసీసీ చైర్మన్ వెంకటేశ్వరరావు గారిని వాళ్ళ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. మరి సభలని పెద్దలందరికీ సభకు చేసిన అందరికీ నా నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈరోజు 2వ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మేయర్ గారు ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికి ఎన్ని వర్కులు శంకుస్థాపనలు చేశామో మీ అందరికీ తెలుసు. గారికి వేదిక ముందున్న 2వ డివిజన్ ప్రజలందరికీ, నాయకులకి, ముఖ్య నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ముందుగా నమస్కారం. మీకు అందరూ కంప్లీట్ చేయించుకుంటారు, దగ్గరుండి పని చేయించుకుంటారు. అలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ముందు ఉండి మీరందరూ ప్రజలు కాబట్టి ముందే శాంక్షన్ చేయడం సార్ జరిగింది. కాబట్టి ఈ పనులు కూడా ముందే ₹1 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. అలాగే ఇట్లా మా విలీన గ్రామ అదేవిధంగా అన్ని సౌకర్యాలు ఉన్న ఖమ్మం మెరుగు కాబట్టి చుట్టుపక్కల ఆంధ్ర జిల్లా వాళ్ళు కూడా నల్గొండ నుంచి ఖమ్మం పట్టణంలో ఉండటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు దేశం మొత్తం హైదరాబాద్లో ఉండాలని ఎట్లా కోరుకుంటారో ఈ చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఖమ్మంలో ఉండాలని కోరుకుంటారు. అందుకనే ఖమ్మాన్ని ప్రశాంతంగా ఉంచడం ఒకటి, పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత. ప్రశాంతంగా ఉంటే వచ్చి ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి జీవనం వాళ్ళు సాగించుకొని, ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషాలుగా ఉండే వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం చెడకుండా చూసుకోవాల్సిన బాధ్యత. కొంతమంది మతాల మధ్యన, కులాల మధ్యన గొడవలు పెట్టి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తుంటారు. చిన్న చిన్న విషయాల్లో తెలియని పిల్లలతోటి ప్రేరేపించి, యువకులతోటి ఏదో ఒకటి అనిపించి ఆ కులం అని, ఈ కులం అని, ఆ మతం అని, ఈ మతం అని, ఎవరిదైనా సరే ఎర్రటి రక్తమే, ఎవరిది కోసినా కూడా ఒకే రక్తం వస్తుంది. కాబట్టి తెలియక అధోగతి పాలై మనం రాజకీయ నాయకులు ఉచ్చుల్లో పడి గొడవలకు ప్రేరేపించి ఆ గొడవల్లో ఇరుక్కొని పోలీస్ కేసులు పెట్టించుకొని జీవితం నాశనం చేసుకుంటాం. అందుకనే ఏ కులమైనా ఏ మతమైనా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటేనే దానికి ఆనందం, దానికి సౌభాగ్యం. కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణాన్ని ఎవ్వరు కూడా కులపరంగానో, మతపరంగానో, రాజకీయ పరంగానో విడదీసే శక్తి ఎవరికి ఉండకూడదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి అందరం అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా ఈ ఖమ్మం పట్టణ అభివృద్ధితో పాటు మీ కుటుంబాలు, మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, ప్రశాంతంగా ఉంచుకోవటం, జరుగుతున్న కార్యక్రమాలు పూర్తి చేసుకోవటం, పరిశుభ్రమైన ప్రాంతంలో మన ఇల్లుంది, మన ఊరుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు అంతంత మాత్రంగా ఉన్నా కష్టపడి ఖమ్మం పట్టణానికి నిధులు వస్తున్నాయి. కాబట్టి ఖమ్మం పట్టణంలో ఉన్న నాయకులందరూ కూడా
ఆ ఇచ్చిన పైసలన్నింటినీ సక్రమంగా ఖర్చు పెట్టుకోవటం, సంక్షేమాన్ని ఒక పక్క పేదల కోసం వాళ్ళకి ఏం చేయాలో రెండూ చేసుకుంటూ ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధితో పాటు నాకు జిల్లా రాష్ట్రంలో కార్యక్రమాలు చేసే అవకాశం ఇచ్చిన ఖమ్మం ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.